అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. మీ ఇంట్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినిపిస్తే ఆ ఇల్లు కేవలం ఒక గృహం కాదు, ఒక చిన్న వైకుంఠం అవుతుంది. కలియుగంలో మనసు సంపాదించగలిగే అతి గొప్ప సంపద ధనం కాదు, నారాయణ స్మరణ. జీవితంలో సమస్యలు లేకపోవడం గొప్ప విషయం కాదు, సమస్యల మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండగలగడం గొప్ప విషయం. ఆ ప్రశాంతతను ప్రసాదించే దివ్యవరమే శ్రీ మహావిష్ణు సహస్రనామం. మహాభారతంలో భీష్మాచార్యులు ధర్మరాజుకు ఉపదేశించిన ఈ దివ్య స్తోత్రం యుగ యుగాలుగా కోట్లాది భక్తుల జీవితాలుగా ఆశాకిరణంగా నిలిచింది. విష్ణు సహస్రనామం అంటే మనశ్శాంతి, ధైర్యం కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కష్టకాలంలో మనోబలం లభిస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించే శక్తి పెరుగుతుంది. పాపక్షయం, పుణ్యవృద్ధి కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. అలసిన మనస్సుకు ఓదార్పు, కలత చెందిన హృదయానికి ధైర్యం, బాధలో ఉన్నవారికి భరోసా, భక్తుడికి శ్రీహరి సన్నిధిని అనుభూతి చేసే దివ్య మార్గం. భక్తితో ఒకసారి ఓం నమో నారాయణాయ అని పలికితే చాలు, మనసులోని అలజడి క్రమంగా తగ్గి హృదయం దైవ చింతనతో నిండిపోతుంది. విష్ణు సహస్రనామంలోని ప్రతి నామం ఒక మంత్రం కాదు, ఒక ఆశీర్వాదం. ప్రతి శ్లోకం ఒక పద్యం కాదు, ఒక దివ్య రక్షణ కవచం. ప్రతి పారాయణ ఒక ఆచారం కాదు, శ్రీహరితో ఆత్మీయ సంభాషణ. పఠించలేని వారు వినడమైనా చెయ్యండి. ఎందుకంటే విష్ణునామం వినబడే చోట శాంతి ఉంటుంది. విష్ణునామం స్మరించబడే చోట భయం ఉండదు. విష్ణు సహస్రనామం పారాయణ జరిగే చోట దైవ కటాక్షం ఉంటుంది. తులసి దళంతో శ్రీహరిని ఆరాధిస్తూ నిత్యం సహస్రనామాన్ని స్మరిస్తే మనసు పవిత్రమై జీవితం సార్థకమవుతుందని మహనీయులు పేర్కొన్నారు. లోకంలో ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ మనసుకు శాంతి ఇచ్చే పేరు ఒకటే, నారాయణ.